నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో పాకిస్తాన్ల గుర్తింపుపై కసరత్తు. 29లోగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. అనధికారికంగా మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అద్దంకి ఎక్సైజ్ సిఐ ఏ భవానీ. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ అద్దంకిలో జర్నలిస్టుల నిరసన. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల మేరకు బాపట్ల జిల్లాలో వీసాలపై ఉన్న పాకిస్తానులు ఈ నెలాఖరు కల్లా దేశం విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటమురళి శనివారం అధికారులకు సూచించారు. సాధారణ వీసాతో ఉన్నవారు 27వ తేదీలోగా, వైద్య వీసాపై వచ్చిన వారు 29లోగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అద్దంకి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అనధికారికంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అద్దంకి ఎక్సైజ్ సిఐ ఏ భవానీ అన్నారు. ఆమె మాట్లాడుతూ మద్యం లైసెన్స్ దుకాణాలదారులు షాపుల వద్ద మద్యం ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. దుకాణాలకు ప్రభుత్వం నిర్ణయించిన సమయాలలో తెరవాలన్నారు. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ అద్దంకిలో శనివారం సాయంత్రం జర్నలిస్టులు నిరసన తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాదుల దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు ఖండించారు. శనివారం రాత్రి అద్దంకిలో ఆయన మాట్లాడుతూ పర్యాటకానికి వచ్చిన కుటుంబంపై ఉగ్రవాదులు దాడి చేయటం పిరికి పంత చర్య అని అన్నారు. మతం పేరును అడిగి దాడి చేయటం అత్యంత హేయమైన చర్యగా చెప్పారు. అద్దంకి మండలంలోని సింగరకొండలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ఆదివారం చైత్ర అమావాస్య సందర్భంగా 10,000 అరటి పండ్లతో పూజలు జరిగాయి. పాతకాల సుప్రభాతం, గోపూజ, బిందె తీర్థం, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అద్దంకి మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సిలర్లు, సభ్యులు హాజరు కావాలని కోరారు. అద్దంకి శాఖ గ్రంథాలయంలో సోమవారం నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ వసుంధరాదేవి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తద్బీదు జూన్ 6 వరకు కొనసాగుతుందన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అద్దంకి మండలం శాఖా గ్రంథాలయం నందు వేసవి శిక్షణా తరగతులు రేపటి నుండి జూన్ 6 వరకు 6వ తరగతి 10వ తరగతి వరకు శిక్షణ ఇవ్వబడును. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచవలసిందిగా నేను గ్రంథాలయం రికార్డ్ అసిస్టెంట్ని CHVL వసుంధరాదేవి కోరడమైనది. అద్దంకి పట్టణంలో సిఐ సుబ్బరాజు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహన చోదకులకు అవగాహన కల్పించారు. వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్, వాహనం సీబుక్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ట్రిబుల్ రైడింగ్ నేరంగా పరిగణించబడుతుందన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను డ్రైవింగ్ చేయవద్దన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.